హాయ్ హలో నమస్తే వెల్కమ్ నేను మీ మధు. రైతు భరోసాపై మంత్రివర్గానికి చేయాల్సిన సిఫార్సులపై చర్చించేందుకు ఉపసంఘం గురువారం మరోసారి సమావేశం కానుంది. ప్రధాన అంశాలపై ఇప్పటికే ఉపసంఘం ఓ నిర్ణయానికి వచ్చినా తుది సిఫార్సులు చేసే ముందు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలిసిందే. సంక్రాంతి తర్వాత రైతు భరోసాని చెల్లిస్తామని ప్రభుత్వం 4వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చైర్మన్ గా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబులు సభ్యులుగా ఏర్పాటై ఉపసంఘం ఇప్పటికే పలు దఫాలు సమావేశమై చర్చించింది. పంట సాగు చేసిన ప్రతి కర్షకునికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో పంటల సాగు చేశారా లేదా అనే దాంతో సంబంధం లేకుండా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బంధు కింద సాయం అందించింది. ఇలా వ్యవసాయం చేసే అవకాశం లేని వాటన్నిటికీ ఇవ్వడం సమంజసం కాదన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం పంట సాగు చేసిన ప్రతి రైతుకు ఇవ్వాలని నిర్ణయించింది. రైతు భరోసా ఇచ్చేదే రైతులకు పెట్టుబడి అవసరాలకు కాబట్టి అసలు పంట వేయని వారికి ఇవ్వడం సరికాదన్న అభిప్రాయంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పంట సాగు చేసిన రైతు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, దీన్ని అధికారులు పరిశీలించి ఆమోదం తెలుపుతారని, శాటిలైట్ వినియోగించుకొని సమాంతరంగా తనిఖీ చేస్తారని కూడా ఆ వర్గాలు తెలిపాయి. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం విస్తృతంగా సమీక్షించిన గురువారం మరోసారి మార్గదర్శకాల గురించి చర్చించినట్టు తెలిసిందే. గత ప్రభుత్వం ఎకరాకు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించగా దీన్ని 7,500 రూపాయలకు పెంచుతామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఎకరాకు 6,000 చొప్పున ఇచ్చి క్రమంగా 7,500 రూపాయలు చేయాలని అభిప్రాయానికి వచ్చినా దీనిపై కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసిందే. ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి రైతు భరోసా అమలుపై కూడా భిన్నాభిప్రాయాలు ఉండడంతో దీనిపై కూడా చర్చించనున్నారు. ఎవరిని మినహాయించకుండా పంట వేసిన ప్రతి ఒక్కరికి ఇవ్వడమే మేలనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసిందే. ఏడాదిలో 2 పంటలు కాకుండా ఒకే పంట వేసే వారికి, పండ్ల తోటలు, పత్తి, మిరప తదితర పంటలు సాగు చేసే వారికి రైతు భరోసా ఎలా చెల్లించాలనే మార్గదర్శకాలు ఖరారు చేయనున్నారు.